మార్లు గుడ్డివాడుగా పుట్టాను కనుక అతడు గుడ్డివాడుగా ఉన్నాడు. అతడు కూడా బ్రతికి ఉన్నాడు. ఏమున్నాడట? బతికి ఉన్నాడు. కానీ అతడు ఏం చేయబడ్డాడమ్మా? సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మనము కూడా ఈ భూమి మీద ధనము, డబ్బు, ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉండొచ్చు. కానీ శాంతి సమాధానము లేకుండా ఉండటం కూడా సమాధి చేయబడినట్టే. శాంతి సమాధానం కూడా మరి మనకు లేకపోతే మనం కూడా ఏమైనట్ట? సమాధి చేయబడినటువంటి. ఈ సమాధి చేయటం వల్ల మనిషి భూమి మీద ఎటు తోచలేనటువంటి స్థితిలో, ఎటు లేనటువంటి ఇబ్బందుల్లో, శ్రమలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. తన నెత్తిన మీద బరువైన ఒక బండని ఎత్తుకున్నట్టుగా అనిపిస్తుందట. హల్లెలూయా. పడుకుంటే నిద్ర పట్టదు, అన్నం తింటే కూడా తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎటు పోవాలో తోయదు, ఏమి చేయాలో అర్థం కాకుండా చాలామంది మనుషులు సమాధి చేయబడినటువంటి వారుగా ఉంటారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఆయనతో 35 వచ్చిన 18:35 లూకా సువార్త. ఆయన చప్పుడు విని అది ఏమని అడగగా వారు, నజరేయుడు యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచుండు వారు వారిని గద్దించిరి. హల్లెలూయా. చూడండి, అనేక కుటుంబాలు సమాధి చేయబడేటువంటి వారి కుటుంబాలలో, కానీ వారు ముందుకు రాకుండా ముందు నడుస్తున్నటువంటి వారును, గుడ్డి వారిని ఏం చేస్తారట? ఏం చేస్తారు? గుడ్డి వారిని గద్దిస్తున్నారు. హల్లెలూయా. గద్దిస్తున్నారు. ఎందుకు గద్దించటము అంటే, సమాధి చేయబడినటువంటి వాడు ముందుకు పోకుండా, నువ్వు నీతిగా బ్రతకకుండా, దేవుని చేతిలో నిలబడకుండా నిన్ను ఏం చేస్తుందంటే అపవాది సాతాను అనేకమైన ఐక్యమైనటువంటి విచారణ మనసులకు తీసుకొస్తా ఉంది. ఐక్య విచారణ, అధిక విచారణ, అధిక ఆలోచనలు, ఈ అధిక ఆలోచన, ఐక్య విచారణ సాతానుడు మనసులకు తీసుకొచ్చి మనుషుల హృదయములలో పెట్టి, మనుషుల తలంపులలో పెట్టి మనిషిని ఏం చేస్తుందంటే సైతాను సమాధి చేస్తూ ఉంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? మనుషులని సమాధి చేస్తూ ఉంది. సమాధి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నంటే, సమాధి చేయబడినటువంటి వారులారా నా వైపు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. విశ్రాంతి అంటే ఏ విశ్రాంతి? ఈ లోకములో ఉన్నటువంటి విశ్రాంతి కాదు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు విశ్రాంతిలో ఉన్నట్టుగా ప్రజలు ఏ విధంగా అయితే జీవితాలు జీవిస్తున్నారో అలాంటి జీవితాలు యేసు ప్రభు ఇవ్వడానికి నీకు లేడు. హల్లెలూయా. అది కాదు విశ్రాంతి, అది కాదు నీకు ఇచ్చేది విశ్రాంతి. నీ జీవితాన్ని కట్టుకోవడానికి, నీ జీవితం నిలబడడానికి, నీ జీవితము ఒక బండ మీద కట్టిన ఇల్లు వలె ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆ సమాధిలో నుండి బయటికి రావాలని దేవుడు ఆయన కొండవెక్కి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అనేక మంది సమాధి చేయబడ్డారట. హల్లెలూయా. అనేక మంది ఏమయ్యారటమ్మా? సమాధి చేయబడ్డారు. అందుకని ఇక్కడ మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకుంటే కొన్ని ఉపమానాలు ఉంటాయి. అక్కడ ఏం ఉపమానాలు ఉంటాయి? తో పక్కన పడ్డోడు, ముళ్ళ కంపల పడ్డోడు,
బండ చెరికలలో పడ్డ గింజలు. ఈ 3 మంచి గింజలు పడ్డాయి. 3 తర్వాత మళ్ళీ 4వది మంచి నేలలో పడ్డ గింజ. చూడండి ఇక్కడ 4 విధాలుగా ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఎందుకు తెలుసా? అధిక విచారణ, అధిక ఆలోచన, దేవుని సన్నిధిలో నిలబడకపోవటం, దేవుని యొక్క చేతిలో మనము చెక్కించబడినటువంటి వారమై తెలుసుకొని కూడా మనం ఏమవుతున్నామంటే దేవుని యొక్క నామమునకు మాదిరిగా బ్రతకపోవటమే మనకు ఒక సమాధి. హల్లెలూయా. మనం ఏ విధంగా బ్రతకాలంటే మాదిరిగా బ్రతకపోవటం కూడా సమాధి చేయబడ్డట్టే. ఎందుకంటే ఇక్కడ పొట్టి జక్క అయినటువంటి వాడు ఎలాంటి వాడాడు? అనేకమైనటువంటి ధనాన్ని, డబ్బుని సమకూర్చుకునేవాడు. జక్కయ్య అంటే సుంకరి. హల్లెలూయా. అంటే పన్నులు వసూలు చేసేవాడు ఆయన. ఇంటింటికి నల్ల పన్ను కానీ, కరెంటు పన్నులు కానీ, కలెక్షన్స్లో పన్నులు కానీ అనేక పనులు చేసేవాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి కారోబార్ అనాలి, ఆయన కారోబార్ అన్నట్టు. అలాంటి వాడు. అప్పుడు ఆయనదే పెత్తనం, ఆయన చెప్పినట్టు వినాలి. లేకపోతే అంటే కరెంటు బంద్ అవుతుంది, ఆ నల్ల కలెక్షన్ బంద్ అవుతుంది, పన్ను కట్టకపోతే ఇంట్లో ఉన్నటువంటి పనులు బంద్ అవుతాయి. అతడు రూపాయికి రూపాయి వసూలు చేసి 10 రూపాయల పన్ను ఉంటే 20 రూపాయలు తీసుకునేవాడు. అప్పుడు జనులు వేరే వారి దగ్గరికి వచ్చి మొరపెట్టుకునే శక్తి లేదు. ఎందుకంటే జక్కయ్య ఆయన వసూలు చేసుకొని వచ్చి రావాలి అంతే. ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అధిక వడ్డీలతోటి అధికమైనటువంటి వడ్డీలు తీసుకునేవాడు. అధిక వడ్డీలను అనేక మంది ప్రజలని పీడ్చి బ్రతుకున్నటువంటి ఆ మనుషులను ఒక గ్రద్ద ఏ విధంగా పీక్కొని తింటుందో ఆ విధంగా తినేవాడట జక్కయ్య. మనుషులందరూ భయపడుతున్నారు ఇక అతని జక్కయ్యను చూస్తే. మనకి ఇంటికి వచ్చిందంటే ఆ ఇంట్లోకి వస్తే ఏమి లేకపోయినా ఏదో ఒకటి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ పన్ను కట్టకపోతే, నల్ల పన్ను కట్టకపోతే, మరి కరెంటు పన్ను కట్టకపోతే, అనేక పన్నులు ఉంటాయి కదా, ఆ పన్నులు కట్టకపోతే, ఇంట్లో డబ్బు లేకపోతే డబ్బులు తీసుకుని పోయేవాడు. ఇష్టరాజ్యంగా ఆ వ్యక్తులతో మాట్లాడేవాడు, ఇష్టరాజ్యంగా ప్రవర్తించేవాడు. స్త్రీలను పురుషులను లెక్క చేయకుండా అనేకంగా హింసించేవాడు ఆయన జక్కయ్య. హల్లెలూయా. అతడు అన్నీ ఉన్నాయి కానీ అతనికి శాంతి లేదు. అతడు కూడా ఏమై ఉన్నాడు? సమాధి చేయబడి ఉన్నాడు. సమాధి చేయబడ్డమ్మా. ధనం ఉండి, డబ్బు ఉండి, ఆస్తులు, అంతస్తులు ఉండి మనిషికి సమాధానం లేకపోతే ఏమైనట్ట? సమాధి చేయబడ్డట్టే. హల్లెలూయా. ఈ జక్కయ్యకు లాస్ట్కి ఒకరోజు ఏమొచ్చింది ఆలోచన అంటే యేసును చూడాలని వచ్చింది ఆలోచన. యేసు ఎవరో తెలుసుకోవాలని ఉంది. యేసు ప్రభు. కానీ అతడు ఎలాంటి వాడంటే పొట్టివాడు. ఎలాంటి వాడట? పొట్టివాడు. అతడు చూడాలని ఆశపడుతున్నాడు. ఆయన ముఖ దర్శనం చూడాలని. ఆయన ఒక్కసారి చూస్తే నా పాపమును నేను కడుక్కొని నేను పవిత్రులుగా నిలబడాలని ఆశపడ్డాడు ఆయన. ఆశపడినటువంటి ప్రాణమును దేవుడు ఏం చేసినట్టు యేసు ప్రభు తృప్తిపరిచాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా చాలా మంది భూమి మీద ఏమయ్యారంటే సమాధి చేయబడినటువంటి వారు. సమాధి. హల్లెలూయా. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను. ఏమై లేడట? శాంతి సమాధానం లేని వాడనై. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను. ఓటమి ప్రాణములో శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను. అలసిన ప్రాణముతో అడుగడుగున ఓటమితో ఒంటరైనై ఉన్నాను. దిక్కుమోక్కు లేని వాడనై ప్రభు నేను. తల్లిదండ్రులు దూరములై బంధాలన్నీ తెగిపోయి నీకోసం మిగిలి ఉన్నాను. నా తల్లివి నీవయ్యా,
నా తండ్రివి నీవయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, యేసయ్యా నా కన్ని నీవే యేసయ్యా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా ఆపను, నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా ఆపను. నా బాధలన్నీయో నీకే తెలుసయ్యా, నా బాధలన్నీయో నీకే తెలుసయ్యా, నా బాధలు నీతో పంచుకుంటున్నాయా, నా బాధలు నీతో పంచుకుంటున్నాయా. నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను, నా ప్రభువా నా కళ్ళల్లో నా కన్నీరు ఎలా ఆపను, నా కళ్ళల్లో నా సొంతమైనటువంటి వాడు, ఆస్తి అర్థము లేనటువంటి వాడు, శాంతి సమాధానం లేనటువంటి సమాధి చేయబడినటువంటి వాడందరూ కూడా ఆస్తి ఔచర్యం లేని వాడని ప్రభువేను, ఈ పాపలోకంలో చెడిన మనసుతో ఏదో వాళ్ళు బ్రతుకుతున్నాను, యేసయ్యా ఏలో వాళ్ళు బ్రతుకుతున్నాను. ఆశయానందం లేని వాడని ప్రభువేను, తీరలేని బాధలతో ఆదరించు వారి అందరిలో అలసైపోయాను, తీరలేని బాధలతో ఆదరించు వారి అందరిలో అలసైపోయాను. నా తోడుగా రావయ్యా, నా నీడగా రావయ్యా, నా తోడుగా రావయ్యా, నా నీడగా రావయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, యేసయ్యా నా కన్ని నీవే యేసయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, నా కన్ని నీవే యేసయ్యా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అనేక మంది సమాధి చేయబడేట్టు గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. శాంతి సమాధానం లేకపోవడం, నెమ్మది లేకపోవడం, ధనముండి డబ్బుండి ఇల్లుండి పిల్లలుండి అన్నీ ఉండి కూడా మనిషికి జక్కయ్యకి ఏం లేదట, ఏమి లేదు, శాంతి సమాధానం లేదండి. అన్నం తింటే పడుకుంటే నిద్ర రాదు, 24 గంటలు చూసుడే, రంది, ఇబ్బంది, అయ్యో ఏమైతేనేమో, రేపు మాప చచ్చిపోతేనేమో, నాకు ఇలా జరుగుతూ ఉంది, నాకు ఇలా నొప్పి వస్తూ ఉంది, ఇలా నాకు గుండె భయం వస్తూ ఉంది. ఈ మనిషి సమాధి చేయబడ్డటువంటి వాడు, బ్రతికి ఉండి ఏమైనాడంట, సమాధి చేయబడ్డడం. ఈ రక్త సాయముతో ఉన్నటువంటి స్త్రీ ఏమి చేయబడ్డది, సమాధి చేయబడ్డది. ఈ బాధలతో భరించినటువంటి శ్రమల్లో ఉన్నటువంటి, అయ్యా ఇక నేను నాకు శాంతి సమాధానం లేదయ్యా అని ఈ రక్త సాయంతో ఉన్నటువంటి స్త్రీ ఏం చేసింది తెలుసా, యేసుప్రభు దగ్గరికి పోవడానికి స్త్రీలు అవకాశం లేదు, స్త్రీలు పురుషులను ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఇశ్రాయేల్ ప్రజలలో యూదులు స్త్రీలు వచ్చేసి పురుషులను ముట్టుకోవడానికి అవకాశం లేదు, వేరే పురుషులని. మరి ఏం చేసుకోవాలి, నిన్ను ముసుకేసుకోవాలి, దూరంగా ఉండాలి. కానీ ఈమెకి ఒక ఆలోచన వచ్చేసాడు, దేవుడు ఒక ఆలోచన పుట్టించాడు. అమ్మా ఒక ఆలోచన వచ్చేసాది, ఏది ఏమైనా సరే నేను యేసు ప్రభుడి యొక్క తన మీద ఉన్నటువంటి కొంగుని, అంటే ముట్టుకోవటం, కొంగు అంటే మనం శాల్వ,
ముట్టుకుంటే నేను స్వస్థత వస్తుంది, నాకు స్వస్థపరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసంతో ఆయనను ఇట్లా ముట్టుకున్నది. ఆ బయటి అంటే శాల్వ ముట్టుకోవడం ద్వారా ఆమెకి ఏమొచ్చిందట? ఆటోమేటిక్గా స్వస్థ వచ్చేసేది. 12 సంవత్సరాలతో రక్త సాయముతో బాధపడుతున్న స్త్రీకి ఏమొచ్చిందంటే స్వస్థత కలిగేది. కానీ అందరూ కూడా ఈమె స్వస్థత పొందుకుందని ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభులో నుండి ఒక మహిమ, యేసు ప్రభులో నుండి ఒక శక్తి, యేసు ప్రభులో నుండి ఒక ఆయన బలమైనటువంటి ఆత్మ ప్రభావము ఆమెలోనికి వెళ్ళినట్టుగా యేసు ప్రభు ఏం చేసిందంట? గ్రహించాడు. హల్లెలూయా. గ్రహించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? ఏమన్నాడట? స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 42 వచ్చిన చదువుకుందాం. ఒక నిమిషం. హల్లెలూయా. కాదు, శారీరక బాబా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ 5వ అధ్యాయము 25 వచనంలో, ఒక నిమిషం. హల్లెలూయా. 27 వచ్చి చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుననుకొని జన సమూహంలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు చూడండి, తనలో నుండి ప్రభావము ఎవరికి తెలియదు, ఆ ప్రభావం పోయిన సంగతి. కానీ యేసు గుర్తెరిగాడు, యేసు తెలుసుకున్నాడు. హల్లెలూయా. నేను కొందరి మీద ఇట్లా చేతులు పెట్టి ప్రార్థిస్తే నాలో నుండి పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం వాళ్ళ మీదకి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు కూడా తెలుస్తుంది వాళ్ళు స్వస్థత పొందుకుంటారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ నాలో నుండి ప్రభావం వెళ్ళలేదు, ప్రార్థన చేశారంటే కొద్ది టైం పడుతుందని అర్థం. ఆ ప్రభావం పొందుకున్నటువంటి వారు కూడా ఏమవుతారంటే గజగజ వణికిపోతారు. ఆ ఆత్మ, ఆ యొక్క అభిషేకము మరి దైవజనుడు ప్రార్థించినప్పుడు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారట? గజగజ వణికినట్టు అవుతారు. అప్పుడు వారికి ఏమొస్తుంది? శాంతి, సమాధానం, వాళ్ళు ఉన్న రోగము, వ్యాధి కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రభావం అనేది ఆమెలో నుండి, ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళిందని ఆమె గ్రహించింది. ఈయన కూడా నాలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి, ఎవరిలోనికి వెళ్ళాది అని ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. హల్లెలూయా. గ్రహించి జనసము తిరిగి నా వస్త్రం ముట్టినది ఎవరని అడిగాను. ఎవరు అడిగారట? యేసుప్రభు. ఎవరు అడిగారమ్మా? నా వస్త్రము ముట్టినని అడగగా ఆయన శిష్యులు, 31, ఆయన శిష్యులు, జన సమూహము నీ మీద పడుచుండుట చూసిచున్నావే, నన్ను ముట్టినవనని అడుగుతున్నావు ఎందుకు? ఇంత జనాలు వస్తున్నారయ్యా, జన సమూహము అందరు వస్తున్నారు, అందరు పుడుతున్నారు, అందరు పట్టుకుంటున్నారు, అందరిలో ఉన్నావు నువ్వు. ఎందుకు కొత్తగా ఒక అడుగుతున్నావు? ఏంటిది కొత్త పదం? ఎందుకు అడుగుతున్నావు? ఇది ఒక కొత్త పదమా? శిష్యులు అడుగుతున్నారు, ఏమో నన్ను ముట్టింది ఎవరు? ఎక్కడ? ఎలా ఉన్నావు? జనాలలో ఉన్నావు. జన సమూహము కిక్కిరిసినటువంటి జనాల మధ్యలో ఉన్నావు. ఎవరైనా నేను ముడుతూనే ఉన్నారు, ఎవరైనా తాకుతున్నారు. మరి ఎందుకో కొత్త పదముతో నన్ను ముట్టారు ఎవరని అడుగుతున్నావయ్యా అని అడగంగానే శిష్యులు ఈ మాట అంటున్నారు, నిన్నెవరు ముట్టినా నేను వేలాడుగుచున్నావయ్యా. హల్లెలూయా. కానీ అందరూ ముట్టారు, కానీ అందరిలోనికి ప్రభావము పోలే. హల్లెలూయా. అందరి మీదకి ప్రభావం పోలే, అందరి మీదకి శక్తి పోలే. అందరూ రోగులు, వ్యాధిగ్రస్తులు అనేక మంది ప్రభు వెంబడిస్తున్నారు, అనేక బాధలు, కష్టాలతో ఉన్నారు. కానీ వాళ్ళు వెంబడిస్తున్నారు, కానీ వాళ్ళలోనికి ప్రభావము పోలే. ఎవరిలోకి పోయింది ప్రభావము?
స్త్రీ రక్తస్రాయముతో బాధపడుతూ అతను ఒక విశ్వాసముతో కన్నీరుతో వచ్చి, ఇక లేదు లేదు, నా ప్రాణం ఉన్నా పోయినా ఒకటే, వీళ్ళు చంపినా పర్లేదు, జనాలందరూ చంపిన నన్ను కూడా ఎందుకు ముట్టుకున్నావు ఆయనని, నన్ను చంపేసినా పర్లేదు, కానీ యేసు ప్రభుని ముడితే, యేసు ప్రభుని యొక్క ఆ వస్త్రాన్ని పట్టుకుంటే నేను బాగుపడతా అని ఒక విశ్వాసముతోటి ఆ రక్త సాయంతో కలిగినటువంటి ఆ స్త్రీ ఆశతో, తృప్తితో, విశ్వాసముతో ఎక్కడికి వచ్చిందట? తండ్రి యొక్క యేసు ప్రభు యొక్క పాదాల కాడికి వచ్చేసేది. ఆయన్ని ముట్టాలని ఆశతో వచ్చాది. కాబట్టి ఈ ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏమి చేసిండమ్మా? తృప్తిపరచడానికి ఆయనలో ఉన్న ప్రభావము, క్రీస్తులో ఉన్నటువంటి ప్రభావం ఎక్కడికి వెళ్తుందంటే ఈ రక్త సాయముతో ఉన్నటువంటి స్త్రీలోనికి వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా! ఆ యొక్క రక్త సాయములు ఉన్నటువంటి స్త్రీలోనికి వెళ్ళగానే ఆ యొక్క రక్త నివారణ తగ్గిపోయినట్టుగా, ఆగిపోయినట్టుగా ఆమె గ్రహించాది ఎమ్మటే. హల్లెలూయా! ఇక్కడ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర కూడా ఒక వ్యక్తి ఎన్నో రోజుల కాంచి ఉన్నాడు. ఇక్కడ మన యెరూషలేముకు వెలుచుండగా ద్వారము దగ్గర ఒక కుంటివాడు కూడా అక్కడ ఉన్నాడు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయంలో రాయబడింది.